ఇక్కడ రెస్పెక్టెడ్ అందరూ డ్రగ్స్ మీకు ప్రోగ్రామ్ చెప్పారు. దీనికి సంబంధించిన మెడికల్ అటెన్షన్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అడిక్షన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. డ్రగ్ అబ్యూస్ అంటే మాదక ద్రవ్యాలు దుర్వినియోగం. ఈ దుర్వినియోగం అనేది ఫస్ట్ సరదాగా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ తీసుకోవాలన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. అలా తీసుకున్న తర్వాత మన మెదడులో కొన్ని రసాయనాలు రిలీజ్ అయ్యి ఆ డ్రగ్స్ మళ్ళీ మళ్ళీ తీసుకునేలా జరుగుతూ ఉంటుంది. సో దానికి వ్యసనం అవుతారు, దాని డ్రగ్ అడిక్షన్ అంటారు. ఈ డ్రగ్ అడిక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ట్రాఫికింగ్. డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఈ మాదక ద్రవ్యాలను కల్టివేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్. అంటే మాదక ద్రవ్యాల కల్టివేషన్, ట్రాన్స్పోర్ట్ లో, సేల్ లో మా వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే దాంట్లో డ్రగ్స్ దొరుకుతాయి కావాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సంబంధించి. రీసెంట్ గా ఒక పేషెంట్ హార్ట్ అటాక్ తో అడ్మిట్ అయ్యారు. దాని హిస్టరీ తీసుకుంటారు. ముందు ఎందుకు తెలుసుకుందామని హిస్టరీ తీసుకుంటా ఉంటే మన దగ్గర వాస్తవాలు ఏంటంటే తన ఫస్ట్ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. దానికి అబ్యూస్ అయ్యి స్లోగా అడిక్ట్ అయ్యారు. బానిస అయిపోయారు. దాని బానిస అయిపోయిన ఆ డ్రగ్స్ దొరకలేదు. డ్రగ్స్ దొరకాలన్నా కూడా డబ్బు లేదు. సో సోషల్ మీడియాలో మన యూట్యూబ్ లో డ్రగ్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకున్నారు. తెలుసుకొని గంజాయి ఇలా తయారు చేయాలి అన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆ టీమ్ లో జాయిన్ అయ్యి గంజాయి తయారు చేయడం అంతా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల వరకు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తీవ్ర సంక్షోభానికి గురై తనకు గుండెపడుతుంది. అంటే ఈ పేషెంట్ initially he was a drug abuser, then he has become a drug addict, and he was involved in drug trafficking, and finally he was arrested. Because of that he got a heart attack. Now somehow we could say that Satya unnadu. So drug abuse ante drugs ela untayi vidhanga drugs gurinchi cheptamu. Usually drugs rendu rakaluga untayi. ఒకటి రీక్రియేషనల్ డ్రగ్స్ అంటారు, అంటే ప్రెషర్ కోసం అప్పుడప్పుడు సరదాగా తీసుకునే డ్రగ్స్. రెండు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటారు, అంటే ఏదైనా రోగం ఉన్నప్పుడు మేము రాసే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. సో రెండు రకాల డ్రగ్ అబ్యూస్ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఎలా ఉంటుంది అంటే వివిధ రకాల పెయిన్స్ కోసం మేము ఓపియాయిడ్ అనే డ్రగ్స్ రాస్తా ఉంటాం. ఆ డ్రగ్స్ ఏంటంటే మనిషికి పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడతా ఉంటారు. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉంటాయి, బెంజోడైజెపిన్స్ అంటారు. బెంజోడైజెపిన్స్ అంటే ఒక మనిషి ఎప్పుడైనా డిప్రెషన్ లో వెళ్ళిన, ఒక మనిషికి నిద్రలేని సమస్య ఉన్న, ఒక మనిషికి యాంగ్జైటీ ఉన్న రాసిన మందులు. ఈ మందుల్ని కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళు దేనికి అడిక్ట్ అవుతారు. దాన్ని ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అడిక్షన్ అవుతారు. రెండోది రీక్రియేషనల్ డ్రగ్స్. రీక్రియేషనల్ డ్రగ్స్ మళ్ళీ మూడు రకాలుగా విభజించబడింది. ఒకటి స్టిమ్యులెంట్ డ్రగ్స్ అంటారు, వాటిని అప్పర్స్ అంటారు. రెండోది యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ అంటారు, వాటిని డౌనర్స్ అంటారు. అండ్ మూడోది హాలిసినోజెన్స్ అంటారు. స్టిమ్యులెంట్ డ్రగ్స్ ఆర్ అప్పర్స్ అంటే ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఒక లేని అలర్ట్నెస్, లేని ఎనర్జీ, లేని ఎంతూజియాజం వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈ స్టిమ్యులెంట్ డ్రగ్స్ ఏముంటాయంటే కొకైన్ ఒకటి, హెరాయిన్ అంటే నల్లమందు లేదా ఓపియం అంటారు. మూడోది విటామిన్ అంటారు. ఈ డ్రగ్స్ స్టిమ్యులెంట్ డ్రగ్స్, అంటే ఇది తీసుకుంటే మంచి ఒక రకమైన హై వస్తుంది. ఆమోదంలో వాడే కఫీన్ కూడా ఒక రకమైన స్టిమ్యులెంట్ డ్రగ్. రెండో రకం వచ్చేసి డిప్రెషన్ డ్రగ్స్ అంటారు. అంటే ఈ రకమైన డ్రగ్స్ తీసుకుంటే మనసు ఒక రకమైన రిలాక్స్ కామ్నెస్ వస్తూ ఉంటుంది. ఆల్కహాల్ అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ డిప్రెషన్ డ్రగ్. మూడోది హాలిసినోజెన్స్ అంటారు. అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే మనసుకి వివిధ రకాలుగా హాలిసినేషన్స్ వస్తాయి. హాలిసినేషన్స్ అంటే ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా మనసుకి తెలియడం జరుగుతూ ఉంటుంది. ఆక్టివిటీ అనే ఒక డ్రగ్, విటామిన్ అనే డ్రగ్, ఎల్ఎస్డి అనే ఒక డ్రగ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ హాలిసినేషన్. సో ఈ రకరకాల డ్రగ్స్ తీసుకుంటే మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకుందాం. ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనకి వివిధ రకాల అవయవాల మీద ప్రభావం ఉంటుంది. ఇందులో మొత్తం వైపుగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థకు ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనిషికి ట్రెమర్స్ అంటే వణుకులు వస్తాయి. ఆ ట్రెమర్స్ తర్వాత మనిషికి సీరియస్ అంటే ఫిట్స్ వస్తున్నారు. దాని తర్వాత మెదడులో రక్తం బయటకి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా కోమాలు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. రెండో ముఖ్యమైన అవయవం గుండె. డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు అరిథిమియా అంటారు. అంటే హార్ట్ యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది. దాంతో పాటు హార్ట్ కి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్స్ ఏర్పడే గుండెకు వచ్చే అవకాశం ఉంటుంది.
మూడోది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. ఈ డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే పేషెంట్స్ కి పొట్టలో అల్సర్స్ తయారవడం, అల్సర్స్ తో పాటు పర్ఫోరేషన్ అంటే పెద్ద చిల్లు పడడం, దాంతో పాటు రక్తస్రావం అవడం, రక్తస్రావం తగ్గిపోయి చుల్లి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రకరకాల కేసెస్ మేము రోజు చూస్తూ ఉంటాం. సో డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూస్ అనేది ఇంతకుముందు ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్ అంటే పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఉండేది. దాని తర్వాత మెల్లగా ఏషియా ఖండంలో వచ్చి మన ఇండియాలో వచ్చింది. ఇంతకుముందు ఇండియాలో కూడా ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఉండేది. ఇప్పుడు మాత్రం అది వివిధ రకాల టౌన్స్, డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి ఇప్పుడు రూరల్లో కూడా పాల్గొంటుంది. సో ఇప్పుడు ఈ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అడిక్షన్, డ్రగ్ ట్రాఫికింగ్ అరికట్టాలంటే ఓన్లీ ఎన్జిఓతో కానీ పోలీస్ వ్యవస్థతో కానీ డాక్టర్స్తో కానీ సరిపోదు. అంటే ఎంతవరకు చేయగలరు ఈ సంస్థలు కానీ డాక్టర్స్ కానీ పోలీస్ కానీ చేయగలిగినంత వరకు చేస్తారు. సో దీనిపైన ఎంత అవగాహన కలగాలి అంటే ఇప్పుడు మీ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కింద ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుపట్టాల్సి వస్తుంది. సో ఈ అవేర్నెస్ గురించి ఇక్కడ మీరు తెలుసుకొని మీరు చుట్టుపక్కల వాళ్ళకు, మీ బంధువులకు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం చాలా ఉంది. సో నాకు ఈ అవకాశం ఆలయ ఫౌండేషన్ కి యాజమాన్యానికి అలాగే ప్రెస్ మీడియాకి అండ్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మేము